కొట్టండి, ఏం పర్వాలేదు. ఇట చేతులు ఈరోజు మనం సంబరాలు జరుపుకుంటున్నాము. సో ఎందుకోసం సంబరాలు జరుపుకుంటున్నాం అనేది మీరు అందరూ చూసుకోవాలి. ఇప్పుడు అప్పటి నుంచి సంబరాలు అంటున్నారు. ఎందుకోసం ఈ సంబరాలు పెట్టుకున్నామంటే మన గత సంవత్సరంలో ఏమేమి అచీవ్ చేసినామో దానికోసం ఈరోజు ఈ సంబరాలు పెట్టుకున్నాము. ఇందాక డిఆర్డిఓ గారు చాలా డీటెయిల్గా చెప్పినారు. మన గత ఒక సంవత్సరాల్లో మన మొత్తం జిల్లాలో 230 కోట్లు రుణాలు ఇచ్చినాము మహిళా సంఘాలకి. దానికి గాను ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మనకు దాదాపు 5 కోట్లు, మన జిల్లాకి 5 కోట్లు ఈ రుణమాఫీ అనేది వచ్చింది. రుణమాఫీ కింద అంటే మనం ఏమి ఇంట్రెస్ట్ కట్టినామో ఆ అమౌంట్ వాపస్ రావడం జరిగింది. దానికోసం ఆ డిస్ట్రిబ్యూషన్ మీ అందరూ అకౌంట్లో పడింది అని తెలపడానికి, అలాగే ఇందాక చాలామంది మాట్లాడినట్టు గత సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మహిళలకి ఏమేమి చేసింది అంటే లిస్టు చాలా పెద్దగా ఉన్నాయి. మొదటిగా ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకిప్పుడు రుణమాఫీ ఇది చేయడం జరిగింది, లోన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మనము అందరికీ కూడా ఒక మహిళా సంఘాలకి బస్సు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పవర్ సెక్టర్లో కూడా మనము గవర్నమెంట్ నుంచి ఉన్న ఆదేశ ప్రకారంగా ఒక మెగావాట్ సోలార్ యూనిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, పెట్రోల్ బంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే మహిళలు బాగుపడాలి, మంచిగా ఎకనామిక్గా అంటే ఆర్థికంగా ఎదుగుతేనే మనకి వేరే రకాల కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ అన్ని చర్యలు తీసుకున్నది. కాబట్టి మీరు ఈ అన్ని దానిని సద్వినియోగం చేసుకొని మంచిగా చేసుకోవాలి. ఆఖరిగా ఒకటే మాట ఏం చెప్పాలంటే, మనం ఇంత సౌకర్యాలు ఇచ్చినా కూడా చాలామంది పిల్లలని బడిలకి పంపించకుండా తొందరగా పెళ్లి చేసేస్తున్నారు. మనం ముందు స్టార్టింగ్ ప్రతిజ్ఞతో మనం ఇది చేసినాము. ఆ ప్రతిజ్ఞలో ఏం చెప్పినా మనము 21 సంవత్సరం అయితే తప్ప మనము మహిళలకి పెళ్లి చేయమని చెప్పినారు. కానీ మనము చాలా వరకు మహిళా డిడబ్ల్యూ వాళ్ళ శాఖలో చూస్తే ఈ గట్టు మంజాల నుంచి ఎక్కువగా మీరు ముందే పెళ్లి చేసేస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఇవంతా మీకు సౌకర్యాలు ఇచ్చి కూడా ఏమీ ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు ఇవన్నీ సౌకర్యాలు తీసుకున్నాక మీరు చాలామంది వరకు మన గట్టులో ఈరోజు లిటరసీ చూస్తే కేవలం 50% ఉంది మహిళలకి. మీరు చదవలేదు కానీ మీ నెక్స్ట్ ఉన్న పిల్లలకి ఖచ్చితంగా చదివించాలి. చదివి మీ పిల్లలకి తీసుకురావడము, వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, తర్వాత ఫ్రీ బస్ చేయడము. మీరు మీ పిల్లలకి బడికి పంపాలి. బడికి పంపించి మంచిగా చదివిస్తే మాత్రమే మీరందరికీ కూడా మనం ఏ కార్యక్రమం పెట్టుకున్నామో ఈరోజు మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క మండల వారీగా మనం ఇది ప్రోగ్రాం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా సంబరాలు అంటే ఏంటి, ఎందుకు సంబరాలు పెట్టుకుంటున్నాము, దీనివల్ల మహిళలకి ఎట్లాంటి మంచిది జరుగుతుంది అని చెప్పాలని కాబట్టినే ఈరోజు మనము గద్వాల్లో పెట్టాల్సిన కార్యక్రమం ఇప్పుడు ప్రతి ఒక్క మండలాల్లో పెట్టుకుంటున్నాము. ఆ భాగంగానే ఈరోజు గట్టులో కూడా పెట్టుకోవడం జరుగుతుంది. గౌరవ మహిళా మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, అదేవిధంగా అందరు అధ్యక్షులకి పేరున ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మీరు, రెండోసారి నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి ఎదగడానికి కారణమైన మీ అందరు కూడా పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను తల్లి. ఎందుకంటే అందరు కూడా మీ మహిళల గురించి చెప్పినారు. ఏ విధంగా అభివృద్ధికి అంటే చాలా మంది అనుకుంటుంటారు కోటీశ్వర్లు చేస్తారు అంటే డబ్బులు కోట్లు మీకు ఇవ్వరు. అంటే మీరున్న శక్తితోన, ఈ మహిళా శక్తితోన ఈ హామీ పథకాలు మహిళా శక్తి ద్వారా మీకు బస్సులైతేమి ఎన్ని రకాల స్కీమ్లు ఉండవో ఆ స్కీమ్ల ద్వారా అభివృద్ధి చెందాలని, దినదిన అభివృద్ధి చెందాలని ఈ స్కీమ్స్ పెట్టడం జరిగింది. దీన్ని మీరు ఉపయోగించుకొని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో ఆ విధంగా తీసుకునే విధంగా మీరందరూ కూడా మీకు వచ్చిన అధికారులకు సహకరించి మళ్ళీ ఏ స్కీమ్స్ ద్వారా మీరు అభివృద్ధి చెందుతారో ఈరోజు అదే విధంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తి నేను. ఎందుకంటే
ఎప్పుడైతే ఏ నియోజకవర్గం అయితే ఆర్థికంగా ఎదుగుతుందో ఆ నియోజకవర్గం అన్ని రంగాల ముందుకెళ్తుంది. ఈరోజు గతంలో నేను కూడా 10 సంవత్సరాలు అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఇప్పుడు 5 సంవత్సరాలు మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా అయినా ఒక్కసారి 10 సంవత్సరాల వెనక్కి పోతే మన స్థితిగతులు ఏ విధంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. మన గట్టు మండలం అంటేనే మళ్ళీ ఈరోజు మన కరువు కాటకాలకు నిలయం. కరువుతోనే మనం ఎప్పుడు యాగజాం లేచి మనం ఎప్పుడు కూడా మన కర్ణాటక రాష్ట్రంపై మళ్ళీ వరి కోతలకి వరి నాట్లకు పోయే పరిస్థితి ఉండే. ఈరోజు ఆ పరిస్థితుల్లో లేం. మనమే ఒకరికి ఉపాధి ఇచ్చే పరిస్థితికి వచ్చినామంటే మన మండలం అభివృద్ధి చెందుతున్నట్లు. గతంలో మన పిల్లలకు స్కూళ్ళు లేవు, గ్రామాలు ఎక్కడ పోయినా స్కూళ్ళు లేవు, ఎక్కడ పోయినా మన పిల్లలకు చదువులు చెప్పించలేక అతి చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసిన కార్యక్రమం కూడా చూసినాం. ఈరోజు మంచి స్కూళ్ళు పెట్టించినాం, మన పిల్లలకి మంచి మంచి తెప్పించినాం, తాగునీటి సమస్య లేకుండా చేసినాం, ఎడ్యుకేషన్ పరంగా స్కూళ్ళు తెచ్చినాం. ఎన్ని రంగాల అభివృద్ధి చెందాలో అన్ని రంగాల అభివృద్ధి చెందడానికి ఈ మండలంలో 7,780 ఇండ్లు ఇచ్చినాం. 3,500 ఇండ్లు మాత్రమే జిల్లాకు మన గద్వాలకు వచ్చినాయమ్మా. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు జరుగుతుంది. ఈ సంవత్సరం 780 మందికి మీ కాన్స్టిట్యున్సీలు వచ్చినాయి. వచ్చిన ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పుడు కొన్ని సమస్యలు చిన్న సమస్యలు ఉంటాయమ్మా. ఈ రోజు 50 రూపాయల బియ్యం కొని మీకు ఉచితంగా ఇస్తుందే లేదా? మళ్ళీ బియ్యం 47,96 లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. 7,25,00,000 రూపాయలు మీ అకౌంట్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా మీ గ్రామ సంఘం అకౌంట్లోకి వస్తాయి. మీ సిసి మహిళా శక్తి సంబరాల భాగంగా ఈ నలుగురిని కూడా మనం సన్మానిస్తున్నాం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. ఒకసారి గట్టి క్లాస్ కొట్టాలి. మనం వచ్చింది కదా